నమస్కారం సాయిరామ్ గారు. నమస్తే అండి సార్. కోడ్జ్ఞాన్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా నేను ప్లే చేస్తాను వీడియో బిఫోరే. అయితే మైక్రోసాఫ్ట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాఫ్ట్వేర్గా ఎదగాలి అనుకునేటువంటి కళ ఉంటుంది. దానికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ముఖ్యంగా మైక్రోసాఫ్ట్లో చేయాలి అని అంటే దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? ఇప్పుడు స్పెసిఫిక్గా మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాలండి. సో కంపల్సరీ బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాలి, 70% అబవ్ ఉండాలి పర్సంటేజ్. సో ఫస్ట్ దానికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఆ ఇంటర్వ్యూస్ని ఎలా క్రాక్ చేయాలి అంటే వీళ్ళకి లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉండాలి, తర్వాత ప్రోగ్రామింగ్ పాయింట్లో ఎక్కువ స్కిల్ ఉండాలి. సో ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఎక్కువ యూజ్ అవుతుంది, ఏదర్ జావా ఆర్ పైథాన్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ తెలియాలి. ఓకే ఫ్రంట్ ఎండ్లో ఏం చేస్తే అది బ్యాక్ ఎండ్కి ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది, బ్యాక్ ఎండ్లో ఎలా అల్గరిథం రన్ అవుతుంది అన్నది కంప్లీట్గా ఇన్ డీటెయిల్డ్గా తెలిస్తే మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, సో ఏదైనా బీటెక్ ఉంటే సరిపోతుంది. బీటెక్ క్వాలిఫికేషన్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అంటే బేసిక్గా బీటెక్లో సిఎస్సి, ఐటీ, ఈసీ, ట్రిపుల్ వాళ్ళని అలౌ చేస్తారండి, ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్కి. ఓకే, ఇంకా దేని అంటే స్కిల్డ్ ఇంకేమన్నా అవసరం అవుతాయి సార్? స్కిల్ అంటే వాళ్ళు ఎక్కువ లాజికల్ రీజనింగ్ పార్ట్ ఎక్కువ టెస్ట్ చేస్తారనమాట ఇంటర్వ్యూలో. సో ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏ వేగా వీళ్ళు థింక్ చేస్తున్నారు, దాన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతారు అన్నవి ఎక్కువ టెస్ట్ చేస్తారనమాట. సో దీనికి డిఎస్ఏ అని చెప్పి ఇట్లాగా ఉంటాయి ఎక్స్ట్రా మన రెగ్యులర్ ఫుల్ స్టాక్తో పాటు. సో అవి నేర్చుకుంటే సరిపోతుంది. కొంతమంది అయితే అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా సెటిల్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు ఎలా అంటే కోడ్జ్ఞాన్ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు డైరెక్ట్ ఇట్లాంటి ఎంఎన్సీస్ క్రాక్ చేయటం చాలా రేర్ అనమాట. అంటే ఒక 1 lakhలో ఒక 10 members క్రాక్ చేస్తారు స్ట్రైట్ అవే. సో కాకపోతే వీళ్ళకి ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసి కెరీర్లో ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు ఎవరైనా ఎలిజిబుల్. ఒకసారి 1 year 2 years ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం, ఈ ఎక్స్పీరియన్స్ తోటే వాళ్ళు ఏ కంపెనీకైనా అప్లై చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఈజీ అవుతుంది వాటికి మూవ్ అవ్వటం. జనరల్గా ఏ కోర్స్ చేస్తే అంటే 70% బీటెక్తో పాస్ అయినటువంటి వాళ్ళు ఏ కోర్సు కోడ్జ్ఞాన్లో కనుక చేస్తే మైక్రోసాఫ్ట్ వైపు రాణించే అవకాశం ఉంటుందంటారు? జావా ఫుల్ స్టాక్ చేయొచ్చు అండి, ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ చేయొచ్చు. సో ఈ రెండు మన దగ్గర 100 days 90 to 100 daysలో కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఎందుకు 90 to 100 days అంటే అందరూ ఒకే లెవెల్లో ఉంటారు కదా, స్టార్టింగ్ కొంచెం స్లోగా వెళ్ళి వాళ్ళందరినీ ఒకే ఫేజ్లోకి తీసుకొచ్చేసరికి ఆ 10 days గ్యాప్ వస్తుంది అనమాట. ఆన్ యావరేజ్ చూసుకుంటే అండి జనరల్గా అడుగుతున్నాను, శాలరీ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి సార్? సో మైక్రోసాఫ్ట్లో మినిమం 50,000 per month స్టార్ట్ అవుతుందండి, అంటే 6 LPA. ఓకే, సో దానికి హైయెస్ట్ 50 lakhs వరకు పే చేస్తారు ఫ్రెషర్కి మైక్రోసాఫ్ట్లో. ఫ్రెషర్కి ఏంటి సార్ అంటే లాజికల్ థింకింగ్ అంతే అండి, మేజర్ రీజనింగ్ దాని మీదే అనమాట. ఓకే, సో వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయగలరు, ఆ కోడ్ ఎంత కరెక్ట్గా ఉంది, ఎంత లెస్ టైంలో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్న పాయింట్ బేస్ చేసుకొని చేస్తారు. కోడ్జ్ఞాన్లో ఈ 100 daysలో ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? సో 100 daysలో మనం డైలీ 6 hours క్లాసెస్ ఉంటాయండి, తర్వాత 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్, వాళ్ళకి మళ్ళీ యాప్ట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా టీచ్ చేస్తాము. అండ్ దెన్ ఈ 100 daysలో ప్రోగ్రామ్ అయిపోయింది అని అక్కడితో వదిలేయాలంటే కాదు, వాళ్ళు 2 years వరకు వాళ్ళకి ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. లెట్స్ సే 2024 మేలో పాస్ అవుట్ అయితే 2026 మే వరకు వాళ్ళకి ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ 2026 మే దాకా మనం సపోర్ట్ ఇస్తాం. సో 70% కాబట్టి మినిమం 200 drives వస్తాయి. 200 drives. సో వీళ్ళు నేను ఎప్పుడైనా సరే ఆపర్చునిటీ వచ్చే టైంకి వీళ్ళు రెడీగా ఉంటే ఈజీగా గ్రాప్ చేయగలుగుతారు. సో వేరే చోట చేస్తున్నా కూడా ఆపర్చునిటీ ఉండే టైంకి నేర్చుకుని రెడీగా ఉంటే సరిపోతుంది. వేరే చోట చేసినా పర్లేదు, బట్ ఆపర్చునిటీ కోసం చూసేటుంటారు. ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం లాస్ట్ వీక్ 27 lakh LPA వచ్చిన డ్రైవ్. సో అది ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతుంది, 2 rounds కంప్లీట్ అయినాయి, టోటల్ 6 rounds అనమాట. సో స్టూడెంట్స్ ఆ ప్రాసెస్ లో ఉన్నారు, 2 rounds కంప్లీట్ అయ్యి 27 LPA ఫ్రెషర్ కన్నది
సో అట్లాంటివి వచ్చినప్పుడు అంటే మార్కెటే లేదు, లేని టైంలో అట్లాంటివి వచ్చినప్పుడు ఈజీగా గ్రాప్ చేసేట్లు ఉండాలి, ఆ టైంకి రెడీగా ఉండాలి. ఆల్మోస్ట్ 600 కంపెనీస్ తోటి టైప్ అయిపోయి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా, అంటే ఒక్కొక్క కోడ్ జ్ఞాన్ స్టూడెంట్ ఏదైనా సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ మీకు కల అయితే సాఫ్ట్వేర్ జాబ్లోనే నేను రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళకి కోడ్ జ్ఞాన్లో ఎంటర్ అయితే మాత్రం రెగ్యులర్ డ్రైవ్స్ జరిగేటువంటి వాటిల్లో ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది. ఆ విధంగానే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ జాబ్ క్రాక్ చేయడం అనేది కొంతమందికి 2 వీక్స్లో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1 month 4 months పట్టిన వాళ్ళు ఉన్నారు, 1 year పట్టిన వాళ్ళు ఉన్నారు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఎంత వాళ్ళు స్కిల్ నేర్చుకుంటున్నారు, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక 600 కంపెనీస్కి రెగ్యులర్ డ్రైవ్స్ అయితే మీకు చూపిస్తూ ఉంటారు. అంటే 600 కంపెనీల్లో జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కోర్స్ మీద ఉన్నాయి, మీరు నేర్చుకున్న కోర్సును బట్టి వాళ్ళు చూపించడం జరుగుతుంది. బట్ రెగ్యులర్గా మీకు ఏంటంటే ఒక్కసారి జాయిన్ అయితే ఆ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ఫేస్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటిది రెగ్యులర్గా జరిగేటువంటి డ్రైవ్లు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్కి మిమ్మల్ని పంపిస్తూ ఉంటారనమాట. సో అలా మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. సార్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి. విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది, అండ్ దెన్ బెంగళూరులో BTM లేఅవుట్లో ఉంది. ఓకే, 3 లొకేషన్స్లో వాళ్ళు డైరెక్ట్ వాకింగ్ చేసైనా ఎంక్వైరీ చేయొచ్చు. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మాట్లాడింది చాలా ఉంది, మీరు చూడొచ్చు. కోడ్ జ్ఞాన్ ఇవాళ ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది అనేది నంబర్ 1 పొజిషన్లో ఉందండి. అట్ ద సేమ్ టైం మీరు కనుక చూస్తే కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ మీ దగ్గర స్కిల్ ఉండాలే కానీ వాళ్ళు చూపించేటువంటి ఆఫర్స్ మార్కెట్లో మీకు ఇంకెక్కడా కనిపించిన విధంగా దాన్ని డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు విజయవాడలో ఉండేటువంటి వాళ్ళు విజయవాడలో జాయిన్ అవ్వండి, అండ్ బెంగళూరు అయితే బెంగళూరు, అండ్ హైదరాబాద్ అయితే హైదరాబాద్. సో ఎక్కడున్నా సరే మీకు కావాల్సినటువంటి జాబ్ కోసం అని చెప్పేసి సాఫ్ట్వేర్ జాబ్ మీకు కల అయితే జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. Hi, my name is Anusha. I have completed my BTech CSC from KL University in the year of 2024. I have placed in Capgemini as a software engineer analyst. I thankful for Sairam sir and Saket sir for suggesting me in joining Code జ్ఞాన్ Destination, and I have joined here as a Python full stack developer. And also I am personally thank Pooja ma'am, Anusha ma'am and Ambika ma'am who helped me in gaining hands-on experience in Python full stack development, and joining in Code జ్ఞాన్ Destination has helped me to crack my interview and solve the coding questions. Thank you Code జ్ఞాన్ Destination.